హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు అయితే మా పొలంలో ఉన్న మామిడి చెట్టు ఇరిగిపోయిందండి. దీనికి వచ్చేసి 120 సంవత్సరాలు ఉంటాయి. నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు నాకు ఊహ తెలిసిన కాడ నుంచి ఎప్పుడు కాయలు కాస్తూనే ఉందండి. ఎప్పుడు కాయలు లేవు అన్నది లేదనమాట. అన్ని కాయలు కాస్తుంటాయి. చెరుకు రసం చెట్టు ఇది వచ్చేసి చూసారా, గాలికి మధ్యలో కంటే ఇరిగిపోయింది. మేము వన్ డే అయ్యాక చూసామన్నమాట. చూసేటప్పటికి చాలా కాయలు అయితే వేస్ట్ అయిపోయి ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, అవైతే యూజ్ అవుతాయి అని చెప్పేసి అయితే పొలంలోకి వచ్చాము. వచ్చి ఫస్ట్ చూస్తే కొమ్మ లాగడం మా వల్ల కాలేదనమాట. ట్రాక్టర్కి తాడుగట్టు లాగితే అయితే పని అవుతుంది అని చెప్పేసి ఇంటికి వెళ్ళేసి ఈవినింగ్ టైంలో ఇలా ట్రాక్టర్ వేసుకొని వచ్చి తాడుకట్టు అయితే డాడీ పక్కకి లాగుతున్నారు. లాగితే చూద్దాం ఎన్ని కాయలు యూజ్ అవుతాయో చూసి దాన్ని బట్టి అయితే నాకు తెలిసి అయితే కాయలు అయితే ఎర్రబడిపోయినాయండి. పండుకైతే సూపర్ ఉంటాయి ఇవి. సో గడ్డేసి పండబెడదాం అని అనుకుంటున్నాను. మరి ఏం జరిగిద్దో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఆ కొమ్మకి తాడు కట్టేసి అయితే పక్కగా లాగుతున్నారనమాట. మామూలుగా అయితే అసలు కదలదండి చెట్టు. అలా ట్రాక్టర్ కట్టి లాగటంలో అయితే పక్కగా జరుగుతుంది. అదిగో చూసారా, ఇలా కొమ్మ తాడు కట్టేసి అయితే ట్రాక్టర్ కట్టేసి లాగుతున్నారు పక్కకి. ఇది కొంచెం పక్కగా జరిగితే ఏంటంటే దీని కింద పడిన కాయలు ఉంటాయి కదా, అవి ఎండ దెబ్బ తగలకుండా ఉంటాయి. సో మనకేమైనా యూజ్ అవుతాయి. ఇది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు మాగాయ పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. కొంచెం ఎర్రబడిపోయినాయి కాబట్టి ఇప్పుడు పండుకైతే బాగుంటాయి అని చెప్పి అయితే అనుకుంటున్నాను డాడీ నేను. సో ఇట్లా అయితే పక్కగా లాగే చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. అందులో మంచి మంచి కాయలన్నీ ఏరేసి అయితే గడ్డేసి పండబెడదామని చెప్పి అయితే పక్క తీసుకెళ్తాం. చెట్టు చూసారా అసలు ఎలా ఇరిగిందో. ఇంకా చిన్న కొమ్మలు తప్ప పెద్ద కొమ్మలు అయితే ఏమీ లేదండి. ఇదైతే ఎప్పుడూ కాస్తూనే ఉంటుందండి. కాయలు కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. చూసారా కొమ్మకు కూడా ఎన్ని కాయలు ఉన్నాయో. మా వాడైతే కోస్తున్నారు, డాడీ అయితే చూస్తున్నారు అన్నమాట. వీళ్ళు మాత్రం మంచి హడావుడిగా తిరిగేస్తున్నారు కాయల్లో. సో నేను అమ్మ డాడీ పిల్లలిద్దరం కలిసి అయితే వెళ్ళి దీని పని చూసాము. ఈరోజు అంతా సరిపోయింది ఈవినింగ్ టైము. సో ఇట్లా కాయలు అయితే మొత్తం నీట్గా పనికొచ్చే మొత్తం వేరాము. కొంచెం ఎండ దెబ్బ తగిలి ఉంటాయి కదా, అవి పక్కకు అయితే వేసేసామన్నమాట. సో ఇంకా చెట్టుకి ఆ కొమ్మలకి అయితే కరెక్ట్గా ఒక 50 కాయలు ఉంటాయండి. అవి ఒక 10 days ఆగి కోయొచ్చని ఉంచేసాం. కానీ అసలు విషయం ఏంటంటే ఈ చెట్టు కొమ్మల దగ్గర ఫుల్ చీమలు ఉన్నాయండి. ఇగో చూసారా ఎర్రగా ఉన్నాయి కదా, ఈ చీమల్ని పుల్ల చీమలు అంటారంట. పిచ్చి కుట్టుడు కుట్టినాయి మమ్మల్ని అందరినీ. పిల్లలు అయితే ఉరుక్కుంటా వెళ్ళి ట్రాక్టర్కి దిగలేదండి. సో కాయలు అయితే ఇన్ని అయినాయి అనమాట. మొత్తం అన్నీ ఏదైతే ట్రక్కులో అయితే పోసాము. అరౌండ్ ఒక 100 కాయలు అయితే ఉంటాయి. సో పండేద్దాం, చూద్దాం ఎన్ని పండుతాయో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.